వెల్కమ్ బ్యాక్. మన దేశ భద్రత రక్షణ కోసం ప్రతి భారతీయుడు సన్నద్ధంగా ఉండాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పిలుపునిచ్చారు. ప్రస్తుత సమయంలో ప్రధాని మోదీకి భారతీయులు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని చెప్పారు. మనమంతా ఒక గలంతో మన సైన్యానికి స్ఫూర్తినివ్వాలన్నారు. అయితే ఇవాళ విజయవాడలోని బీజేపీ ఆఫీసులో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పురంధేశ్వరితో పాటు బీజేపీ నేతలు పాల్గొని నివాళులర్పించారు. ఇక పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి భారత్ ధీటైన జవాబు ఇవ్వడం ఖాయమని అన్నారు. 26 మంది అమాయకులైన భారత పర్యాటకులను అన్యాయంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ కు తప్పకుండా సమాధానం చెప్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుగానే ప్రకటించారని అన్నారు. అయితే పాకిస్తాన్ లో 9 ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయని పురంధేశ్వరి అన్నారు. భారత పౌరులందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఉగ్రవాదం అన్నది అది చాలా వరకు ఇబ్బంది పెట్టేటువంటి విషయం అని చెప్పి దశాబ్దాల నుండి భారతదేశం ఎలుగెత్తి చెప్పినా కూడా ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదాన్ని అక్నాలెడ్జ్ చేసేటువంటి పరిస్థితి ప్రపంచంలో లేదు. ప్రధానంగా 2014వ సంవత్సరానికి ముందు మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని చంపి తిరిగి వెళ్ళిపోతున్నా ఎటువంటి చర్య తీసుకోనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉండేది. కానీ 2014వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా మనం తిరిగి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఉగ్రవాదులు పొరుగు దేశం నుండి మన దేశం మీద మన సైనికుల మీద దాడి చేసినట్లయితే వారికి ధీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. అది మన సర్జికల్ స్ట్రైక్ ఊరికి సంబంధించి మనం చూసినటువంటి సందర్భం. అదే విధంగా మొన్న ఈ ఏప్రిల్ 22వ తారీఖున అమాయకులైనటువంటి టూరిస్ట్స్ ఎవరైతే ఉన్నారు, అందులో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు. వారు పెహల్గాంకి వెళ్ళినటువంటి సందర్భంలో మీరు హిందువులా కాదా అని చెప్పి వారిని అడిగి ప్రశ్నించి ఉగ్రవాదులు 26 మంది టూరిస్ట్స్ ని అక్కడ హతమార్చడం జరిగింది. దీనికి ధీటైనటువంటి సమాధానం మేము చెబుతాము అని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు దేశ ప్రజలకి వారు సందేశం ఇస్తూనే ఉన్నారు. అటువంటి సందర్భం